నేడే మున్సిపల్ తీర్పట. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురు. తొలుత పోర్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపట. 123 కేంద్రాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లట. 3 అంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘాట. తేలనున్న 12,944 అభ్యర్థుల భవిష్యత్వమట. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. పార్టీ గుర్తులపై జరిగిన ఈ పోరులో విజయం ఎవరిదో, పరాజయం ఎవరిదో నేడు తేలిపోతుంది. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈసారి బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరగడంతో ఫలితాలు వెలువడడం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్లు కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మొదట పోర్టల్ బ్యాలెట్ ఓట్లను, అనంతరం సాధారణ ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్ పత్రాలను 25 ఓట్ల చప్పున బండిల్గా కట్టి వార్డుల వారీగా లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఫలితాలను కౌంటింగ్ కేంద్రాల వద్దే రాజకీయ పార్టీలు మీడియాకు చేసేలా ఏర్పాట్లు చేశారు. గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సర్టిఫికెట్లు అందించనున్నారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించారు. అవసరమైతే రాష్ట్ర ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోనున్నారట. చాలా ఉత్కంఠ, చాలా గందరగోళం నడుమ ఈ ఎన్నికలు జరిగినట్టుగా కనపడతా ఉంది. సో ఈ ఓట్ల లెక్కింపులో ఎవరి స్థానం ఎట్లా ఉండబోతుంది అనేది తేలబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3 పార్టీలు కామన్ గానే 3 పార్టీలు కూడా మేము గెలుస్తాం, మేమే గెలవబోతున్నాం అనే కాడికి ఆ ధీమా వ్యక్తం చేసినప్పటికీ సో ప్రజా తీర్పు అనేది చాలా కీలకం కాబోతా ఉంది. సో కొంత ఇందులో రాజకీయ ప్రలోభాలు అవ్వచ్చు, లేదా అధికార దుర్వినియోగం అవ్వచ్చు, ఎంతో కొంత ఉండే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల తీర్పుతో పాటు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి చూడాలి ఈ ఎన్నిక ఎట్లా ఉండబోతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఈ బీజేపీ కూడా చాలా విస్తృతంగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనపడతా ఉంది. కొన్ని ఏరియాస్లో బండి సంజయ్, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ఉత్కంఠగానే కనపడ్డారు. చాలా కీలకంగా తిరిగిన పరిస్థితి. ఎలాగైనా మా స్థానాలు, సో మిగతా తెలంగాణ అంతా మాకు అనవసరం, మా స్థానాలన్నా గెలవాలి ఖచ్చితంగా అనే కాడికి వాళ్ళు తిరిగినట్టుగా కనపడతా ఉంది. మరి నిజామాబాద్ అంతో కొంత బీజేపీకి ఛాన్స్ ఉంది. కానీ మరి కరీంనగర్ కావచ్చు, ఇతర మెదక్ లాంటి ఏరియాలు కావచ్చు, మరి ఎట్లా ఉండబోతుందో చూడాలి. సో అటు బీజేపీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది, బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రచారం చేశారు వీళ్ళు. సో చూడాలి మరి ఇప్పుడు ఎటొచ్చి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మనం అనుకున్నట్టుగా ఎంత నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా అధికారం అనేది ఎంతో కొంత వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో అధికారం చేతిలో ఉన్నప్పుడు, అధికారులు చేతిలో ఉన్నప్పుడు, వ్యవస్థ చేతిలో ఉన్నప్పుడు ఎంతో కొంత గెలిచే అవకాశాలు బాగా ఉంటాయి. సో ఎంతో కొంత వాళ్ళకే పెంచి ఉండే పరిస్థితి ఉంటుంది. ఎంత తక్కువ ఎక్కువ అనేది పక్కన పెట్టుకుంటే అధికార పార్టీకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఎన్నికలు, ఉప ఎన్నికలైనా, లోకల్ బాడీ ఎన్నికలైనా, లేదా ఇట్లా జిహెచ్ఎంసీ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలైనా ఎక్కువ శాతం అధికార పార్టీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో చూసుకుంటే ఎంతో కొంత అధికార పార్టీ గెలిచే ఛాన్సెసే కనపడతా ఉన్నాయి ఎక్కువ. నేను చెప్పబోయేది అది. ఎస్ఈసికి సహాయ నిరాకరణట. ఎన్నికల ఏర్పాట్ల నుంచి కౌంటింగ్ వరకు విధుల్లో అధికారుల నిర్లక్ష్యమట. సాకులు చూపి తప్పించుకున్నట్లు ఆరోపణలట. కొందరు ఉన్నతాధికారుల తీరుపై విమర్శలట. జగ్గారెడ్డిపై కేసట. మున్సిపల్ ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న సిఐపై దురుసు ప్రవర్తనట. ఎస్ఈసి ఆదేశాలతో నమోదట. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైందట. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 34వ వార్డులో ప్రతిపక్ష పార్టీ వారు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకోబోయారు. అక్కడే విధుల్లో ఉన్న సిఐ శివకుమార్ అతన్ని గల్లా పట్టి తోశారని జగ్గారెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకుని సిఐని దుర్భాషలాడారట, దురుసుగా ప్రవర్తించారట. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ జగ్గారెడ్డిపై కేసు నమోదుకు ఆదేశించింది. ఎస్ఈసి
ఆదేశాలతో గురువారం ఆయనపై సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ యాక్ట్ 223, 351, 352, 132 తో పాటు మున్సిపల్ చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేసినట్లు టౌన్ సిఐ రాము నాయుడు వెల్లడించారట. గతంలో కేటీఆర్, హరీష్ రావు పోలీస్ అధికారులను తిట్టిన బూతులను మర్చిపోయారా అని మాజీ ఎమ్మెల్యే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారట. ఒకవేళ ఆ బూతులను మర్చిపోతే వీడియోలు పంపిస్తానని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు సంబంధించిన వీడియోలకు మీడియా ప్రతినిధులకు పంపించారు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 34 బూత్ వద్ద కాంగ్రెస్ నాయకుని సిఐ గల్లా పట్టి ఈడ్చుకొచ్చి కొట్టినందుకు తాను తిట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారట. ఏదేమైనా కానీ అధికారుల మీద ఆ రకమైన, అంటే మనం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి, అది మన పార్టీ అధికారం ఉంది కాబట్టి మనం ఎట్లంటే అట్లా అధికారులను తిట్టొచ్చు, లేదంటే ఎలా అంటే అలాగా మనం మాట్లాడవచ్చు, అవసరమైతే కొట్టొచ్చు అనే కాడికి మనం బిహేవ్ చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం అది తప్పే. అధికారులకు సంబంధించిన విధుల్లో మనం ఆటంకాలు కలిగించడం తప్పు. ఏదేమైనా కానీ మనం మాట్లాడాలి. అసలు అక్కడ ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా తెలుసుకుని 2 వర్షన్స్ కూడా వినాలి. ఎందుకు గల్లా పట్టుకోవాల్సి వచ్చింది, అసలు అక్కడ మీ నాయకుడు ఏం చేసిండు? ఎందుకంటే నాయకులందరూ కూడా పద్ధతులు అయితే కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నాయకత్వం ఎక్కడ పద్ధతులు ఏం లేరు, అందరూ దొంగలే ఉన్నారు. కాబట్టి మీ నాయకుడు తప్పు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అధికారులు ఊరికే అయితే లాక్కెళ్ళరు కదా. ఒక అధికార పార్టీ నాయకుడిని లేదా ఒక అధికార పార్టీ కార్యకర్తని ఊరికే కొట్టరు కదా. వెనకాల మీలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేస్తారనే వాళ్ళు కూడా అన్ని విషయాల్లో ఆలోచించే చేయివేస్తారు, తప్పు ఉందని తెలిసిన తర్వాతే. అంతేగాని ఊరికే వాళ్ళని కొట్టే పరిస్థితి కాదు. కాబట్టి మీరు ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు. మీరు ఆల్రెడీ చాలా సీనియర్ నాయకులు, అన్నీ తెలిసిన వ్యక్తి అయి ఉండి కూడా మీరు ఆ రకంగా బిహేవ్ చేయడం అందరికీ షాక్ గురి చేసింది. ఇప్పటి వరకు చాలా అంశాల్లో కూడా మీరు స్పందించడం జరిగింది, చాలా అది జెన్యున్గా అనిపించేది. ఇది ఎందుకు మీరు ఆగ్రహానికి గురయ్యారు? అక్కడ ఏదన్నా తప్పు జరిగిందా అంటే మీకు తెలిసి ఏమైనా తప్పు జరుగుతుంది అక్కడ? మీకు తెలిసి ఏమైనా తప్పు జరిగితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు దీన్ని ఇష్యూ చేసిరా? ఇలాంటి కోణాల్లో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి, అనుమానాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా కానీ అధికార పార్టీ ఉంది కదా, అధికార పార్టీ మన పార్టీ లీడింగ్ లో ఉంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుందంటే మాత్రం ఈ అధికారులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే గనక మీలాంటి వాళ్ళందరికీ ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని కఠిన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఇంకొకరు చేయకుండా ఉంటారు. ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. అధికారుల మీద అధికార పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలతో సహా విరుచుకుపడే పరిస్థితి ఉంది ఈరోజు. మన ఒక కార్యకర్త నువ్వు కండువా లేకుండా లోపలికి రండి అన్నందుకు ఆయన సివిరేజ్ అయ్యి కానిస్టేబుల్ని కొట్టడానికి పోయింది ఆయన. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కార్యకర్త కూడా రెచ్చిపోయి బిహేవ్ చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి అధికారుల మీద మనం పెత్తనం చెలాయించాల్సిన అవసరం లేదు. మనం చేసే పనులు కరెక్ట్గా చేయగలిగితే అధికారులతో మనం మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు. మనం రూల్ ప్రకారంగా నడుచుకుంటే గనక అధికారులు కూడా మనల్ని టచ్ చేసే పరిస్థితి ఉండదు. రూల్ వ్యతిరేకంగా వెళ్తేనే అధికారులు మిమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు ఉంది వాళ్ళకి, మనమే కల్పించే హక్కు కూడా. అధికారులు మనం నియమించుకున్నదే మనం తప్పుడు పనులు ఎవరైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. లేకపోతే వాళ్ళ డ్యూటీలకి ఆటంకం కలిగే పరిస్థితి. నిజంగా మీరు కుమ్మక్కయ్యరా, లోపల అధికారులతో కుమ్మక్కయ్యరా అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ 15 రోజుల్లో న్యూ హెల్త్ స్కీమ్ అట, తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ శుభవార్తట, త్వరలోనే మార్గదర్శకాలు ఖరారట, సీఎం డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభం అట. సెక్రటరియట్ లో సిఎస్ అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం అట. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా హెల్త్ స్కీమ్ తీసుకురావాలని సర్కార్ నిర్ణయించిందట. గురువారం సచివాలయంలో సిఎస్కే రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు హాజరై హెల్త్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కానున్నాయట. ఇప్పుడు చాలా మంచి విషయమే కొత్త హెల్త్ స్కీమ్ తీసుకురావడం,
ఈ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకి లేదా రిటైర్ ఉద్యోగులకి కొత్త హెల్త్ స్కీమ్ తీసుకురావడం చాలా మంచి ఆలోచన కాదనట్లే. కానీ ఇదే తరహాలో ఉద్యోగులకి వేతనాలు చెల్లించడం కావచ్చు, లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీసం రోజువారీ ఖర్చులకు కూడా పైసలు లేని పరిస్థితి. దాదాపు 6 నెలలుగా వస్తా ఉంది వాళ్ళకి పైసలు వెళ్ళి కూడా. వాళ్ళేమో ప్రభుత్వం ఇవ్వాలని చెప్తా ఉన్నారంట మీడియేటర్స్ ఏమో ప్రభుత్వమే మాకు ఇవ్వలేదు, ఇంకా ప్రభుత్వం ఇచ్చినాక మీకు చెల్లిస్తామని మీడియేటర్స్ అంటున్నారట. మరి మీరేమో లేదు మేము మీడియేటర్స్కి ఆల్రెడీ చెల్లించాం, మరి వాళ్ళు ఇవ్వకపోతే మేమేం చేయాలంటున్నారు. కాకపోతే ఇక్కడ నలిగిపోయేది ఎవరంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నలిగిపోతా ఉన్నారు. పాపం వాళ్ళు ఉద్యోగాలు చేసి పైసలు రాక ఇంటి మెయింటెనెన్స్ ఇబ్బంది అయ్యి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి బేసిక్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా, గవర్నమెంట్ ఎంప్లాయీస్కైనా, రిటైర్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ విషయంలో అయినా ముందు అవి కూడా చెల్లిస్తే ఇట్లాంటి స్కీములు పెట్టినప్పుడు కూడా కొంత వాళ్ళ ఆనందం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా మందికి జీతాలు సక్రమంగా రాక, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే మరీ ఘోరంగా ఉన్నారు. వాళ్ళు ఇక ఆల్టర్నేటివ్ పని చేయలేక, మీ దగ్గర నుంచి జీతాలు వసూలు చేసుకోలేక చాలా ఘోరమైన సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు ఈరోజు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవి చాలా హెల్త్ స్కీములు చాలా మంచి ఆలోచన. కాకపోతే అవి కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు రోజువారీ ఖర్చుల గురించి మనం ఆలోచించాలి కదా. తిండి విషయంలో ఖచ్చితంగా వాళ్ళకు తిండి అవసరం, నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలా, హెల్త్ రిలేటెడ్ ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంకొకట వాడు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈరోజు. సో అలాంటి వాళ్ళకి జీతాలు ముందు చెల్లించాలి కదా. జీతాలు చెల్లించకుండా మనం ఎన్ని పైన అదనంగా మనం బోనస్లు క్రియేట్ చేసినా కూడా అసలు జీతం అనేది మ్యాండేటరీ. ఇక్కడ జీతమే ఇవ్వకుండా నేను హెల్త్ స్కీమ్ పెడతా లేకపోతే ఇంకోటి పెడతా అంటే కాదు కదా. ముందు మనం చెల్లించాల్సిన జీతాలు సక్రమంగా చెల్లించిన తర్వాత ఇలాంటివన్నీ బోనస్లు వాళ్ళకి. సో కాబట్టి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నానని రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆయన. మరి ఉద్యోగుల ఆందోళన స్టార్ట్ అయింది. ఇప్పుడు జీతాలు చెల్లించలేని అంటున్నాడు. ఇప్పుడు రేపు వచ్చే నెల జీతం పడుతుందా లేదా, జీతం ఈయన ఇస్తాడా లేదా అనే డౌట్తోనే ఇన్నాళ్ళు బతుకుతా ఉన్నారు వీళ్ళు. పాపం ఏ రోజు ఆపేస్తారో, ఎప్పుడు పడుతుందో, 2 నెలలకు ఒకసారా 3 నెలలకు ఒకసారా ఇష్టాచారం జీతాలు పడుతున్నాయి. టైం టు టైం పడే పరిస్థితి లేదు. దీంతో పాటు రిటైర్ ఎంప్లాయీస్ పాపం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి కొట్లాడుతూ ఉన్నారు. పాపం చాలా మంది అనారోగ్యంతో చనిపోతా ఉన్నారు. కనీసం వైద్యానికి కూడా పైసలు లేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్స్. మరి ఇలాంటి వాళ్ళని కదా మనం ఆదుకోవాల్సింది ఫస్ట్. అసలు వీళ్ళ బెనిఫిట్ పైసలు ఏమైనాయి, ఎట్టిపోయినాయి పైసలు? ఇప్పుడు వీళ్ళు దాచుకున్న డబ్బులే కదా, గవర్నమెంట్ పైసలు అయితే కాదు అవి. గవర్నమెంట్ మీ ఖాతాలోంచి ఇవ్వాల్సిన పైసలే కాదు అవి రిటైర్ ఎంప్లాయీస్కి అయితే. మరి అలాంటి రిటైర్ ఎంప్లాయీస్ దాచుకున్న పైసలే ఎందుకు ఇవ్వట్లేదు అంటే బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతా ఉందో ఆ పైసలు ఎటు మళ్ళీ. ఇప్పుడు వాళ్ళు దాచుకున్న పైసలు 10,000 కోట్లు ఎంతో ఉన్నాయి. ఆ 10,000 కోట్లు ఎటు ట్రాన్స్ఫర్ అయినాయి? దాన్ని ఏమైనా మిస్యూజ్ చేసారా గవర్నమెంట్లో? మరి ఆ లెక్కలైనా చెప్పాలి కదా. మిస్యూజ్ అయినాయి, ఫలానా తారీఖులు ఇస్తాం, లేదా ఈ సంవత్సరం ఈ తారీఖులు ఇస్తాం, లేదా ఈ సంవత్సరంలో క్లియర్ చేస్తామన్నా వాళ్ళకి క్లారిటీ లేదు. కనీసం వాళ్ళతో మాట్లాడే నాదుడే లేడు. పాపం వాళ్ళేమో రోడ్లెక్కి వయసు మళ్ళిన వాళ్ళు కూడా రోడ్లెక్కి గొడవలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, లేదా ఏదైనా ముట్టాలు చేస్తే తప్పితే వీళ్ళు మా మాటలు వినే పరిస్థితి లేదనే కాడికి వాళ్ళని కూడా తీసుకొచ్చారు ఈరోజు. ముందు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా చక్కదిద్దుకోవాలి. ఈ సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దుకున్న తర్వాత ఏదైనా కొత్త స్కీములు ఏదైనా పెట్టినా అందరికీ హ్యాపీ అనిపిస్తుంది. ఇవన్నీ కాకపోయినా మీరు ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చి పెట్టినప్పటికీ కూడా ఈ ఇబ్బందులన్నిటి మధ్య అది పెద్దగా కనిపించదు కూడా, అది బెనిఫిట్ కూడా అనిపించదు. కాబట్టి ముందు మీరు ఏదైతే రిటైర్ ఎంప్లాయీస్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగులకి సంబంధించి కావచ్చు, సక్రమంగా జీతాలు ఇస్తున్నాయా లేదా వ్యవస్థలు అనేది చూడాల్సిందే. సో సక్రమంగా వ్యవస్థలు కొన్ని మీడియేటర్స్ ఇస్తా ఉన్నారట అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి, 1-2 అంతే. అంతకు మించి మిగతా వాళ్ళందరూ కూడా ఎగ్గొట్టారు మొత్తం 6 నెలల జీతాలు. మరి వీటి గురించి కూడా మీరు ఒకసారి అధ్యయనం చేయాలా.
దీని గురించి కూడా సర్వే చేయాలా, అసలు ఏం జరుగుతా ఉంది, వాళ్ళకి పైసలు వెళ్ళాయా లేవా, అసలు మీడియేటర్కి మీరు చెల్లించిరా లేదా, ఒకవేళ చెల్లిస్తే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, అసలు ఫస్ట్ వసూలు చేయాలి కదా. అసలు ఉద్యోగి బెనిఫిట్ లేనప్పుడు ఇక మీరు పని చేయించుకున్న తర్వాత బెనిఫిట్లు ఇవ్వనంటే ఎట్లా. సో ఇట్లాంటి వ్యవస్థలన్నింటినీ కూడా ముందు చక్కదిద్దుకుని ఇట్లాంటి సమస్యల్ని చక్కదిద్దుకుంటే కనీసం మీరు పెట్టే స్కీముల మీద కానీ కొంత ఆనందమైన కలిగించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీరు ఎంత బంగారు పళ్ళెం ఇచ్చినా కానీ ఆనందం వచ్చే పరిస్థితి లేదు. ఇక ఉన్న సమస్యలే కనపడతా ఉన్నాయి, అప్పులు కనపడతా ఉన్నాయి, రోజువారీ నిత్యావసర వస్తువులకు సంబంధించి అప్పులు కనపడతా ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏం చేసినా కానీ అది పెద్ద విషయంగా కనపడదు. హెల్త్ స్కీమ్ పెట్టడం అనేది చాలా మంచి విషయం, కాకపోతే వాటితో పాటు వాళ్ళ నిత్యావసర డైలీ రొటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళ జీతాలు అనేది ఇంపార్టెంట్ కదా. ఇక నేనే రాజు నేనే మంత్రి అట, మరో 8.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అట. 2029లో లోక్సభలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలట. మున్సిపల్స్ లో డిస్టింక్షన్ లో పాస్ అవుతామట. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తా. హైదరాబాద్ ను బుల్లెట్ ట్రైన్ హబ్ గా మారుస్తా. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాటట. ఇక మరో 8.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే మేబీ ప్రజలు పక్కన పెట్టండి, ప్రజలు కూడా పక్కన పెట్టండి, సొంత పార్టీ నేతలే ఉండనివ్వరండి. క్లియర్ గా ఈయన మీద పీకల దాకా ఉంది, ప్రతి ఒక్కరికి పీకల దాకా రేవంత్ రెడ్డి మీద, పైకి కనపడట్లేదు అంతే. సొంత పార్టీ నేతలే ఇంకొక ఏడాది కనుక ఈయన ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తే ఎక్కడికక్కడ పార్టీలో చీలికలు వస్తాయి, ఎవరికి వాడు చీలికలు అవుతారు. ఇప్పటికే మొత్తం అన్ని దిగమింగుకుని కూర్చున్నారు ఇక. ఎందుకంటే రేవంత్ రెడ్డి విషయంలో ఎంతో కొంత ఢిల్లీని మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది ఢిల్లీ నాయకత్వాన్ని మేనేజ్ చేసుకుంటూ అందరిని సమన్వయంగా చేసుకుంటూ ఎంతో కొంత మేనేజ్ చేసే సత్తా సాధించింది ఆయనకు ఉంది ఆ సత్తా. సో ఢిల్లీకి సూట్ కేసులు పంపించడం అయినా, అకౌంటబుల్ మేనేజ్ చేయడం అయినా కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుని వచ్చింది ఇప్పటి వరకు. ఆయనకు కూడా అర్థమైంది ఎప్పుడు ఈ బాంబు వెళ్తుందో తెలియదు, నా సీటు కింద ఖచ్చితంగా గండం ఉంది, ఎవడొకడు లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు అని ఈయన మీద ఎన్నో కంప్లైంట్లు చేశారట మంత్రులు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులందరూ కూడా ఎన్నో కంప్లైంట్లు చేశారు ఈయన మీద. ఈయన ఎట్లా పెడతారు, ఈయన సెట్ అవ్వట్లేదు, మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు రాష్ట్రాన్ని అని కంప్లైంట్లు వెళ్ళాయి. సొంత నాయకుల నుంచి వెళ్ళినాయి, సొంత ప్రభుత్వంలో ఉన్న నాయకుల నుంచే వెళ్ళిన ఫిర్యాదులన్నీ కూడా. ఈయన సెట్ అవ్వడు, మొత్తం ఎక్కడికక్కడ సర్వనాశనం చేస్తున్నాడు తెలంగాణ, మళ్ళీ మనకు అవకాశం ఇవ్వరు తెలంగాణ ప్రజలు, ఇది చాలా మంచి అవకాశం ఇచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే ఆశ కూడా ఎవరికి లేకపోయే గెలిచింది, కానీ దీన్ని వేస్ట్ చేసుకుంటున్నాం మనం. 5 ఏళ్ళు అయిపోతా ఉంది, అర్జెంటుగా ఆయన దించి మాలాంటి వాళ్ళని పెట్టాలి లేకపోతే ఫలానా వాళ్ళని పెట్టాలని చాలా లాబింగ్లు జరిగి వెనకాల. కానీ ఈయనకున్న ఎంతో కొంత ఈయన మీద ఒక నమ్మకం ఉంది ఢిల్లీలో. సో కాబట్టి ఆ నమ్మకం మీద ఇప్పటి వరకు నెట్టుకొస్తా ఉన్నాడు. పాపం ఆయన ఏంటంటే పైకి నేనే రాజు నేనే మంత్రి అన్నప్పటికీ కూడా ఆయనకి అర్థమవుతా ఉంది నెక్స్ట్ ఎంత ప్రెజర్ ఆయనకి రాబోతా ఉందో. వచ్చే ఎన్నికల తర్వాత ఒకవేళ గనక ఆయనే ముఖ్యమంత్రి అని గనక అనౌన్స్ చేస్తే అధిష్టానం మొత్తం సర్వనాశనం చేశారు కాంగ్రెస్ పార్టీని, సొంత పార్టీ వాళ్ళే నాశనం చేస్తారు. ఆయన ఎటువంటి తప్పు చేయాల్సిన అవసరం లేదు, ప్రజల ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసినప్పటికీ కూడా సొంత పార్టీ నేతలే ఆయన ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయరు. ఇప్పటికే చాలా మంది ఏంటంటే ఇక నిగ్గదొక్కుని ఉన్నారు, వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు వెయిట్ చేస్తా ఉన్నారు, ఏ రోజు ఈ పదవి అయిపోతుందో, నెక్స్ట్ మనం ఎప్పుడు లాబింగ్కి వెళ్ళాలి, మనం వెళ్ళాలి ఆ చైర్ కానీ దాదాపు 5-6 వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళు ఇంటర్నల్ గా మంత్రాలు కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి మీద. ఈయన ఎట్లా టార్గెట్ చేయాలా, అధిష్టానానికి ఈయనకి ఉన్న కనెక్షన్ ఎట్లా కట్ చేయాలా, మీనాక్షి నటరాజన్ ద్వారా కొన్ని సంకేతాలు వెళ్తున్నాయి, టీపీసీసీ ప్రెసిడెంట్ ద్వారా కొన్ని సంకేతాలు వెళ్తున్నాయి. ఈయన కూడా ఈయన ప్లాన్ లో ఈయన ఉన్నాడు. ఒకవేళ గనక అట్లాంటి సిచ్యువేషన్ వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడే అవకాశం వస్తే గనక ఆల్టర్నేటివ్ గా టీడీపీని రెడీ చేసుకునే బాధ్యతలో ఆయన ఉన్నాడు. టీడీపీని కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒక పక్క నుంచి. అది కాదు అని చెప్పడానికి లేదు, ఇండైరెక్ట్ గా టీడీపీని బుజ్జగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా. కాబట్టి సో ఇక్కడ కూడా చూడండి
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తాట. సో ఇట్లాంటివన్నీ చేసి చంద్రబాబు నాయుడు మెప్పు పొంది మళ్ళీ టీడీపీని రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఒక కూటమి ప్రభుత్వం ఫామ్ చేసి ఇట్లాంటివన్నీ కూడా ప్లాన్లు ఉన్నాయి. ఈయనకి ప్లాన్ బి పెట్టుకున్నాడు ఖచ్చితంగా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక బయటికి వెళ్ళగొడితే ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉంది. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మందిని ఎవరైతే ఇప్పటి వరకు పార్టీలో జాయిన్ అయ్యారో వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో ఉన్నవాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి వీళ్ళందరిని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. సో ఇట్లాంటి కాన్సెప్ట్లు అనేవి పెట్టుకున్నాడు ఆయన. ఒకసారి కనుక మనల్ని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం అనే కాడికి తీసుకొస్తా ఉన్నారు. సో ఎంతోకింతో అది కూడా కాపాడుతూ ఉంది దీన్ని ఇప్పటి వరకు కూడా ఆ సీట్ల నుంచి పక్కకి తప్పించకుండా. మరి ఈ 2029 ఎన్నికల తర్వాత ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే సొంత పార్టీ నాయకులు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ప్రజలు ఒప్పుకున్నా సొంత పార్టీ నాయకులు ఒప్పుకోరు. ఇక ప్రజలు అంటారా ఇక అది వాళ్ళు ఎటు వేస్తారనే ఆలోచన, ఇక వాళ్ళు ప్రజల ఓటింగ్ అనేది అసలు ఊహించిన స్థాయికి పోయింది. ఇప్పుడు కనీసం ఊహించే పరిస్థితి కూడా లేదు ఈరోజు. అది బీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, లేదా కాంగ్రెస్కి వేస్తారా, లేదా ఇంకేమైనా పార్టీలు వస్తే వాటికి వేస్తారా అంటే ఊహించిన స్థాయిలో ఉంది ఈరోజు ప్రజల మైండ్ సెట్. ప్రజలకు అన్నీ అర్థమైపోయినాయి. కొన్ని మీడియా ఛానల్స్ ఏదో సపోర్ట్ చేసో ప్రమోషన్స్ ఏదో చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఏ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది క్లియర్గా. కాబట్టి ఈ రోజుల్లో ప్రజా నాడి అనేది అసలు ఎవ్వరు పట్టుకునే పరిస్థితి లేదు. ఈవెన్ సర్వే సంస్థలు కూడా అర్థం కాని విషయాల్లో ఉన్నారు ప్రజలు. చాలా మంది సర్వే సంస్థలు పలానా పార్టీ గెలుస్తానని ఇచ్చినప్పటికీ కూడా గెలిచే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద సర్వే సంస్థలే ఈ విషయంలో ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి ఏంటంటే సర్వే సంస్థలు కూడా వీటిని టాలీ చేసే పరిస్థితి లేదు. ప్రజలు ఎవరికి ఓటేసే పరిస్థితి ఉన్నది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ నేనే గెలుస్తా, మళ్ళీ 8 ఏళ్ళు నేనే ఉంటా, తర్వాత మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా అంటే అది సొంత పార్టీ ఒప్పుకోదు. ప్రజలు ఎట్లా తిరస్కరిస్తారనేది చూడాలి. ప్రజలు అంటే ఇప్పుడు దాకా 5 ఏళ్ళు చూసారు. ఈ 5 ఏళ్ళు చూసిన పరిపాలన బట్టి ప్రజలు కూడా ఎవరికి ఓటు వేయబోతున్నారనే ఆలోచన మనమైతే చెప్పలేం. ఎందుకంటే మన వరకు ఏంటంటే మేము గమనించినంత వరకు వ్యతిరేకత అనేది చాలా ఉంది. పథకాల అమలు విషయంలో కూడా చాలా నష్టం జరిగింది. పథకాల విషయంలో కూడా సక్రమంగా ఎక్కడ అమలు చేయట్లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడ చూడండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ లేదా స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ ప్రలోభాలు పెట్టైనా కానీ అక్కడ గెలుస్తూ ఉంది. మరి అలాంటప్పుడు ప్రజా తీర్పు ఎక్కడ జెన్యూన్ అవుతుంది? ఇక ప్రజల ఓట్ బ్యాంక్ కీలకం ఎందుకు అవుతుంది? అవ్వదు కదా. ఇప్పుడు కూడా చూడండి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. ఈరోజు రిజల్ట్ డే వస్తూ ఉంది. గమనించండి, ఎక్కడైనా కూడా సక్రమంగా జరిగిందని చెప్పుకోవడానికి లేదు. ఈరోజు అన్ని చోట్ల కూడా ఎక్కడో చోట రిగ్గింగ్లు జరిగినవే. ఇంకొక పెద్ద బ్లండర్ అపోహ ఏంటంటే వీళ్ళు అధికారులనే మేనేజ్ చేశారు నేరుగా అనేది. పొంగులేటి శ్రీనివాస్ ఆడియో రిలీజ్ అయింది మొన్న. అధికారులతో మాట్లాడుతూ అధికారులు నేరుగా ఆయనకి ప్రామిస్ చేస్తూ ఉన్నారు. ఏమని? లేదు, ఎట్టి పరిస్థితుల్లో మన ఉద్యోగులందరికీ నేను చెప్పేసిన, ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు అంట, గవర్నమెంట్ ఉద్యోగాల సంఘాల నాయకుడు, ఆయన ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. లేదు మిమ్మల్ని గెలిపిస్తాం, అందరితో మాట్లాడాం, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తా ఉన్నాడు. అంటే ఇట్లాంటివన్నీ విన్న తర్వాత మాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళ అధికారులు కూడా న్యూట్రల్గా ఉండాల్సిన అధికారులు కూడా ఈరోజు అమ్ముడుపోయో లేకపోతే ఇంకొకటో ప్రలోభాలకి లోనయ్యో ఏదో విషయంలో అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రేపు అధికార పార్టీతో పనులు ఉన్నాయనో, లేకపోతే మనకి ఏదైనా జీతాలు పెంచుతారనా, లేకపోతే ఏదైనా ఉన్నత స్థితికి మనకి ఏమైనా ప్రమోషన్స్ ఇస్తారనా, లేకపోతే ఇంకొకటి ఏదో రకంగా అధికారులు అయితే పార్టీకి, అధికార పార్టీ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నల్గా కూడా పోలింగ్ బూతుల్లో కూడా ఈ రిగ్గింగ్ అఫీషియల్గా జరుగుతూ ఉంది. చాలా చోట్ల అఫీషియల్గా డబ్బులు పంచిపెట్టారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమైతుంది, ఓటు వేసేటోడికి కూడా విసుకొచ్చే పరిస్థితి. ఏమో మన ఓటు పెద్ద వాల్యూ కూడా లేదు అనే కాడికి అయిపోయింది.
ఇదివరకు ఏమయ్యేది, ఓటు అంటే చాలా వాల్యూ, మనం ఓటు వేయాలి కంపల్సరీ, ఓటు హక్కు వినియోగించుకోవాలని మనం చెప్పేటోళ్ళం. ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్న పెద్ద పెద్ద ఉపకారం లేనట్టుగానే కనపడతా ఉంది. ఏ పార్టీకి వేసినా ఒక పార్టీకే గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. ఎలా అయినా వాళ్ళు ఎవరైతే గెలవాలనుకుంటున్నారో వాళ్ళే గెలుస్తున్నారు తప్పితే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఓటు ఎవరికి వేసినా ఒకటైతుంది. కాబట్టి ఈ ఈ ముఖ్యమంత్రి 8 ఏళ్ళు ఉంటాడా లేకపోతే ఇంకో అంటే సొంత పార్టీ నేతలే పట్టించుకునే పరిస్థితి లేదు. దాన్ని ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐ కట. కిషన్ రెడ్డి నాకు లేఖ రాస్తే అప్పగిస్తాం, కేటీఆర్ ను ఈడీ ఎందుకు విచారించడం లేదు, కాళేశ్వరంను బాంబులతో పేల్చేస్తే పైకి లేవాలి కానీ ఎలా కుంగిపోతుంది, త్వరలోనే సిబిఐకి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి అట. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు మొన్న అదిగో అయిపోయింది ఇదిగో అయిపోయింది అదే మొత్తం రచ్చ చేసి మొత్తం ఇక చూస్తే ఏమైంది, మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక మళ్ళీ చల్లబడింది. ఇక కొన్నాళ్ళు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి హైదరాబాద్లో, సిటీ నడిబడ్డలా. మళ్ళీ అప్పుడు తీస్తారు దీన్ని బయటికి. అదిగో ఫోన్ ట్యాపింగ్ లో సంతోష్ రావుని అరెస్ట్ చేయబోతున్నారు, అదిగో ఫోన్ ట్యాపింగ్ లో కవితకి నోటీసులు ఇచ్చారు, అదిగో ఫోన్ ట్యాపింగ్ లో మళ్ళీ కేసీఆర్ ని విచారించబోతున్నారు. ఇట్లాంటి మళ్ళీ ఈ ఫ్లాష్ న్యూస్లన్నీ తీసుకొస్తుంది గవర్నమెంట్. సింగరేణి టెండర్ల మార్గదర్శకాలు సింగరేణి తయారు చేయలేదని 2018లో టెండర్ల కండిషన్స్ అడాప్ట్ చేసుకున్నామని సీఎం రేవంత్ వివరించారట. సింగరేణి విషయంలో కేసీఆర్ ను కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. సింగరేణికి గత 10 ఏళ్ల పాలనలో బకాయిలే ఉన్నాయని గుర్తు చేశారు. ఆ సంస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా భారం వేయలేదన్నారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క రోజు చర్చ జరిపి అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం వెల్లడించారట. వాస్తవాలు చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి తను మాట్లాడింది తప్పు అని గ్రహించి క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారట. కేసీఆర్ ను కాకుండా తననే ఎందుకు కేంద్ర మంత్రి ప్రశ్నిస్తున్నారని అడిగారు. ప్రభుత్వంలో 100కి 100% ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరుల విషయం వినడం అవసరమే లేదని అంటున్నారు. ప్రజా అభిప్రాయాలు మాత్రమే తెలుసుకుంటున్నానని అన్నారు. ఎస్ఐబితో పరికరాల మాయంతో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిందన్నారు. ఎస్ఐబి ఫిర్యాదుతోనే ఆ కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు లేఖ రాస్తే ఆ కేసును కూడా సిబిఐకి అప్పగిస్తానన్నారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం కేసును కూడా త్వరలోనే సిబిఐకి అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిందట. ఇప్పుడు ఈ సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం మీద సిబిఐకి ఇచ్చిన విచారణ చాలా నివేదికలు తెప్పించుకుంది. దాదాపు నాలుగు ఏరియాలు, ఢిల్లీ నుంచి గుజరాత్ చాలా మంది వచ్చి టీమ్స్ అన్ని కూడా ఇక్కడ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలు ఏమైనా కూడా తెలియదు. అసలు ఆ నివేదికలో తప్పు ఉందా లేదా, నిజంగా అక్కడ తప్పు జరిగిందా కాళేశ్వరం ప్రాజెక్టులు అనేది ఇప్పటి వరకు దాని అప్డేటే లేదు. మరి అంత ఓపెన్ గా సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టులు ఏం బీకరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, మరి సిబిఐకి ఇచ్చిన కేసు ఏం బీకరు మీరు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ మీకు ఇస్తే ఏముంటది, ఆల్రెడీ మీకు అందాల్సింది మీకు అందుతానే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకే కదా ఈ కంట్రోలింగ్ అంతా కూడా. లేకపోతే ఈ పార్టీకి చాలా విషయాల్లో ఇప్పుడు ఈ పార్టీకి గనక సక్రమంగా వ్యవస్థలు పనిచేయనిస్తే ప్రభుత్వాలు, ఈ పార్టీకి కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా కానీ ఈ పార్టీకి అరెస్ట్ అవ్వాల్సిందే వాళ్ళ మీద ఉన్న కేసుల ప్రకారం. ఫోన్ ట్యాపింగ్ అంశమే కాదు, మిగతా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ కార్ రేస్ మీద కేటీఆర్ది, ఓటుకు నోటు మీద రేవంత్ రెడ్డి. ప్రభుత్వాలు గనక సక్రమంగా అధికారులను పనిచేయనిస్తే గనక వీళ్ళందరూ కూడా జైల్లో ఉండాల్సిన వాళ్ళు. మరి ఎందుకు లేరు? ఇక్కడ వ్యవస్థలు పనిచేయట్లేదు సక్రమంగా, వ్యవస్థలు పనిచేయనివ్వట్లేదు కదా. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ టచ్ చేసే పరిస్థితి ఉండదు. అసలు సంతోష్ రావునైనా అరెస్ట్ చేస్తారేమో కానీ ఇక్కడ ఈ ముగ్గురిని మాత్రం టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లాబింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇది కేవలం ఏంటంటే ఇది ఒక నాటకం అంతే. దీన్ని ఒక ముందు పెట్టే ఒక సీరియల్ లాగా, లేకపోతే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ప్రజల్ని ఏదో ప్రలోభ పెట్టి ఏదో జరిగిపోయిందంట, కేసీఆర్ పెద్ద తప్పు చేసిండట అని చూపించుకోవడానికి. వాస్తవానికి చాలా పెద్ద తప్పులే చేసిండు ఆయన.
కాకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది తీసుకొస్తారు. ఆ విషయం రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీలకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి కూడా తెలుసు కేంద్రం నుంచి లాబింగ్ జరుగుతుందని, ఆ ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం మీద పెడుతున్నారని, అందుకనే దీన్ని ఏం చేయలేని స్థితిలో ఉన్నారని సిట్ అధికారులు, ఇవన్నీ కూడా తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా ఇది కేవలం ఏంటంటే అట్లా ఇట్లా కాసేపు విచారణ అంటారు, లేకపోతే కాసేపు మళ్ళీ ఇప్పుడు కేసు కోర్టుకి వెళ్తుంది, ఛార్జ్ షీట్ వేస్తారు, అది కూడా నడుస్తూ ఉంటుంది. ఇక అట్లా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంకేమైనా అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు దాన్ని పూర్తిగా చూపిస్తారు. లేదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ అదే కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ కార్ రేసు, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు నడుస్తాయి. లేదా బీజేపీ వస్తే ఇంకొక 5 ఏళ్ళు నడుస్తాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకోండి ఫర్ సపోజ్, ఇవన్నిటిని కూడా కొట్టించుకునే పరిస్థితి ఉంటుంది. అక్రమ కేసులు ఇవన్నీ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, అక్రమ కేసులు అని చెప్పి కొట్టేసుకుంటారు. అంతే, సింపుల్, ఏముండదు. ఇక ఇదే పరిస్థితి ప్రజల్లో ఎవరికైనా వస్తే, పబ్లిక్లోకి వస్తే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ గల్లా పట్టి లాక్కెళ్ళి ఫస్ట్ స్టేషన్లో పడేసి తర్వాత ప్రాసెస్ అంతా చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు, ప్రోటోకాల్ పాటించాల్సిందే. అదే చిన్నవాడికి వస్తే మాత్రం అది చాలా ఇష్యూని పెద్దది చేస్తారు. సో చిన్నవాడికి నిజంగా ఎవడైనా మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి కేసులు ఇరుక్కుంటే ఏం చేస్తాం? ఇమీడియట్గా లాక్కెళ్ళి ఫస్ట్ జైల్లో పడేస్తాడు. వాడు పడేసిన తర్వాత మిగతా విచారణ అంతా జరుపుతాడు. వాడు అది తప్పుందా లేదా అనేది తర్వాత విషయం. అది తేలాలంటే ఇంకొక 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, ఈలోపు మనం జైల్లో ఉండాల్సిందే. ఈలోపు బెయిల్ వస్తే బయటకు వస్తాం, లేదంటే లేదు. కానీ వీళ్ళకి అట్లా కాదు, ముందస్తు బెయిల్ కూడా సిద్ధంగా ఉంటాయి ఆల్రెడీ. వీళ్ళు ఎప్పుడైతే విచారణకు వెళ్తున్నారో ముందస్తు బెయిల్ తెచ్చుకుని రెడీగా పెట్టుకుంటారు ప్రోటోకాల్ ప్రకారం. కోర్టులు కూడా బెయిల్ ఇస్తాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా ప్రలోభ పెట్టి వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి తప్పితే ఈ కేసులు పెద్ద విషయమే లేదు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ మేరకే కేసీఆర్ విచారణట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిస్టింక్షన్ లో పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారట. ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు తమకు 20 నెలల సమయం పట్టిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు కేంద్రం సహకరించలేదని పేర్కొన్నారు. అందుకే ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకురావడానికి 20 నెలల సమయం పట్టిందని, సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ప్రభాకర్ రావు దేశానికి వచ్చాడనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. గత 3-4 నెలలుగా కేసు ముందుకు సాగుతుందన్నారు. ఈ కేసులో త్వరలోనే ఛార్జ్షీట్ వేయబోతున్నామని, ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చానని అన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం మేరకు కేసీఆర్ విచారణ జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరు బాంబులతో పేల్చలేదని, అలా చేస్తే ప్రాజెక్టు పైకి లేస్తుంది కానీ గుంతలోకి కూరుకుపోదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకు కాళేశ్వరంపై అధ్యయనం జరుపుతుందన్నారు. నాన్నను గెంటేశారట. ఆస్తి రాసిస్తే ఆశ్రమం లేకుండా చేసిన కూతుర్లట. సికింద్రాబాద్ మారేడుపల్లిలో అమనవీయ ఘటనట. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. చాలా ఘోరమైన సిచ్యువేషన్ అది. ఇప్పుడు ఆస్తి రాసిచ్చిన తర్వాత బయటకు గెట్టేసిరట. ఆయన పాపం ఇంటి బయట కూర్చున్నాడు. ఆయన ఫస్ట్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు విందాం. ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకున్నాడు మా అల్లుడు, పెద్దల్లుడు. ఎందుకు కూర్చున్నానంటే నా ఇల్లు నాకు కావాలి, నేను నా అమ్మనికి వీలు లేదు అని కూడా చెప్పినాను. ఇంకా అమ్మేసిన నేను అప్పుడు ఎక్కువైనాయి నాకు. అప్పుడు ఎక్కువనంటే ఎందుకు గురించి ఎందుకు చేసినావు నువ్వు? అప్పుడు నాకెందుకు? అప్పుడు నీ అప్పుడు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు? నీకు బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. నీ ఇష్టంతో నువ్వు అన్ని నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు. అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా చెప్పాం నలుగురికి. నేను ఎంత మంచిగా చెప్పినా నీకు, అయినా నువ్వు ఇచ్చలేవు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఇప్పుడు చెప్పు. నేను ఉన్న రోజులు నా జాగా నాకు కావాలి అంతే. అంటే మరి నువ్వు ఇప్పుడు చెప్పు. నేను రాజలింగం అట ఆయన పేరు. కూతుర్లకి ఆస్తి రాసిచ్చిండు. పాపం అతని పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూతురికి రాసిచ్చిండు. రాసిచ్చినాక
ఇక వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వాళ్ళు బయటపడ్డారు అప్పులు తెచ్చుకుని. ఇక ఇతన్ని ఇంటికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మనసు చాలా ఘోరంగా బరువెక్కే పరిస్థితి ఉంటుంది. ఓ తండ్రి తన జీవిత కాల కష్టాన్ని పిల్లలకు దారపోస్తే చివరి దశలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమార్తెలు సరిగ్గా అన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటేసిన అమానుష్య ఘటన గురువారం సికింద్రాబాద్ మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని ఆ తండ్రి కూతుర్ల ఇంటి ముందు నిరసనకు దిగాడు. సికింద్రాబాద్ మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీకి చెందిన మహంకాళి రాజలింగం అనే వ్యక్తిని ఇద్దరు కుమార్తెలు భాగ్యలక్ష్మి, ఝాన్సీ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయిన రాజలింగం జీవిత చరమంకంలో కుమార్తెలు తన బాగోగులు చూసుకుంటారని సంపాదించిన ఆస్తిని ఇద్దరికి రాసిచ్చాడట. అయితే ఆస్తి తీసుకున్న తర్వాత 5 ఏళ్లుగా తనను సరిగ్గా చూసుకోవడం లేదని, కనీసం తిండి కూడా పెట్టడం లేదని రాజలింగం వాపోయాడు. ఇటీవల ఇంటి నుంచి బయటకు గెంటి వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కుమార్తెల ఇంటి ముందు నిరసనకు దిగాడు. పోలీసులు ఆర్డీఓను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక బస్తీ ప్రజలు రాజలింగాన్ని చేరదీసి తాత్కాలికంగా ఆశ్రమం కల్పించారు. ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారట. పాపం ఆస్తి అంతా రాసిచ్చింది. ఇక సొంత కుమార్తెలే కదా, కూతుర్లే కదా, ఇక తర్వాత చూసుకుంటారు. ఇక చూసుకునేది వాళ్ళే కాబట్టి మంచిగా చూసుకుంటారేమని ఆస్తి మొత్తం రాసిచ్చిందట. రాసిచ్చినాక ఏం చేశారు? ఇక బెల్లగొట్టారు. ఇక బయటికి ఫుడ్ కూడా పెట్టకుండా, కూడు కూడా పెట్టకుండా బయటికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఆయన పాపం కూతుర్ల ఇంటి ముందు దీక్ష చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఆ తండ్రికి. ఎన్నో ఆశలతో పెంచి పోషించుకుని ఇక చివరి దశలో నా కూతుర్లు నాకు అండగా నిలబడతారు, నా కూతుర్లు నాకు సపోర్ట్గా ఉంటారు, నాకు అది చాలు అనే కాడికి ఆయన నా ఆస్తి మొత్తం రాసిచ్చేద్దామనే రాసిచ్చి మానవత్వం చూడండి ఎట్లా. ఈ దశలో ఆయనకి సపోర్ట్గా ఉండాల్సిన కూతుర్లు ఇక వాళ్ళకి ఆయనకి ఇద్దరే కూతుర్లు. ఈ అబ్బాయిలు కూడా లేరు ఎవరు చూడ్డానికి కూడా. మరి అలాంటి కూతుర్లు కూడా మరి వదిలేస్తే మరి ఆయన ఎటు పోవాలి? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? కనీసం నేను చనిపోయే వరకైనా కూడా నా ఇల్లు నా దగ్గరే ఉండాలి, నేను అదే ఇంట్లో ఉండాలి అనేది ఆయన కోరిక. ఇప్పుడు ఆ ఇల్లుని అమ్మేసినామంటున్నారట. అమ్మేసాం, ఆ ఇల్లు లేదు ఈరోజు, ఇప్పుడు అమ్మేసినామని చెప్తా ఉన్నారట. నేడే కౌంటింగ్ ఇక అదే కనపడతా ఉంది ప్రధాన వార్తలో. అహంకారంతోనే అధికారం కోల్పోయారట. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారు? అప్పట్లో ఉద్యమ వ్యతిరేకులంతా వచ్చి కేసీఆర్ పక్కన చేరారు. ఎవరు గెలిచినా చేరేది బీఆర్ఎస్ లోనే అనే పరిస్థితి ఏర్పడింది. నేను జీ హుజూర్ అని ఉంటే పార్టీలో సమస్య ఉండేది కాదు. క్యా హుజూర్ అన్నాను కాబట్టే ఇలా బయట ఉన్నాను. రెడ్డి గారు ఉద్యమకారుల పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతోంది. అప్పట్లో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని, అహంకార ధోరణితో వ్యవహరించడం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ధర్నా చౌక ఎత్తివేశారని, నాటి పాలకుల్లో అసహనం ఎక్కువైందని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లిలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ కార్యక్రమంలో కవిత మాట్లాడిందట. ఇక ఈమె ఏమంటుంది? ఇక 10 ఏళ్ళలో అహంకారంతోనే అధికారం కోల్పోయారు కేసీఆర్. అప్పుడు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టులు చేయించడం, లేదా ఈ ధర్నా చౌక్ లాంటివి ఎత్తివేయడం, అసలు కనీసం ఎవరికి కూడా స్వేచ్ఛను ఇవ్వకుండా చేయడం వల్లే అహంకారంతోనే అధికారం కోల్పోయారు. సో అప్పుడే నేను మాట్లాడి ఉంటే బాగుండేది అనే కాడికి ఆమె చెప్తా ఉంది. కానీ ఇప్పుడైనా మాట్లాడుతున్నారు, మంచి విషయం, సంతోషం. కాకపోతే మీ ఎజెండా మొత్తం కేసీఆర్ టార్గెట్ అవుతున్నారు. మీ ఎజెండాలో అసలు ప్రజల్ని ఏం చేయబోతున్నారు? ప్రజలకి మీరు నమ్మకం కలిగించాలి. ఇప్పుడు మీ నాన్న దొంగ, ఇంకోట అనేది ఇప్పుడు ఇష్యూయే కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది.
మళ్ళీ 3 ఏళ్ళు ఇంకో ప్రభుత్వం తెచ్చుకున్నాం, అది కూడా 3 ఏళ్ళ నుంచి మనకి చేసింది లేదు, ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు ప్లస్ మిమ్మల్ని ప్రజలు ఇంకా కూడా కల్వకుంట్ల కవితగానే గుర్తుపెట్టుకున్నారు. అంతే తప్పితే మీ శాంటిటీ అంటే క్రియేట్ చేసుకోవాలి ప్రజలు. ఇంకా కల్వకుంట్ల పేరు మీద మనం రన్ అవుతే అదే స్థాయిలో అదే గుర్తింపు ఉంటుంది. ఇంకా కేసీఆర్ బిడ్డగానే మిమ్మల్ని చూస్తారు. సో ఇంకా కేసీఆర్ బిడ్డగా చూడడం వల్ల మీకు నెగిటివ్ ఉంది, ప్లస్ ఉంది. ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఒకటి ప్లస్ ఇది. ఇంకొకటి ఏంది, మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన చూసిరు కదా, ఆ పార్టీని పక్కన పెట్టిరు కదా. కాబట్టి మళ్ళీ అదే తరహాలో మీరు కూడా మోసం చేస్తారనే కాడికి ప్రజలు ఆలోచిస్తారు. మీరు ఎవరికి జవాబుదారిగా ఉండాలి? ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. మీరు ఏం చేయబోతున్నారు అనేది చెప్పాలి. ఇంకా కేసీఆర్ అట్లా చేసిండు, బీఆర్ఎస్ అందుకే ఓడిపోయింది, నేను అందుకే బయటకు వచ్చిన, నేను ఆనాడే చెప్పా, ఇవి కాదు మనకు కావాల్సింది. ఇక్కడ కావాల్సింది ప్రజలు నమ్మేటట్టుగా మీరు ఏం చేయదలుచుకున్నారు, మీరు ఎంత జెన్యున్గా ఉండగలుగుతున్నారు, లేదా మీరు ఏం చేయగలుగుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాల్లో ఎంతో కొంత వాటా అయితే మీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లేదు అని చెప్పడానికి లేదు. మీరు లేదు అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలు. కాబట్టి వీటన్నిటికీ మీరు జవాబు చెప్పాల్సి ఉంటుంది ప్రజలకి. ప్లస్ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మీరు మాట్లాడాలి. ఇంకోటి ఏమవుతుంది, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడిన ఏది కూడా ట్రోల్ అయ్యే పరిస్థితి లేదు ఈరోజు. ప్రజలు చూసే పరిస్థితుల్లో కూడా లేదు. కేవలం మీరు కేసీఆర్ని తిట్టినప్పుడు, లేదా కేటీఆర్ని తిట్టినప్పుడు ఏం తిట్టింది ఈమె, సొంత ఇంటి బిడ్డ కదా, అయ్యో ఈమె తిట్టింది ఈరోజు చూడాలి అని ఎగ్జైట్మెంట్గా టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నాం. అంతే తప్పితే మీరు కొత్తగా ఏదైనా విషయం చెప్పినా, లేదా బీసీ సమస్యల మీద మాట్లాడినా, నిరుద్యోగ అంశాల మీద మాట్లాడినా కూడా ప్రజలు చూసే పరిస్థితి లేదు ఈరోజు. ప్రజలు చూసే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. కేవలం ఇంట్రెస్టెడ్గా అదొక టీవీ సీరియల్ లాగా, ఒక వెబ్ సిరీస్ లాగా అయిపోయింది మీ మాటలు కూడా. కేసీఆర్ని తిడితే అబ్బో ఈరోజు ఏం తిట్టిందో, ఈరోజు ఏం కొత్త విషయాలు చెప్పిందో, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి, హరీష్ రావు గురించి ఏం చెప్పిందో, కొత్త విషయాలు ఏమొచ్చినాయి ఈరోజు అని ఏదో ఇదొక షోలో రన్ అవుతా ఉంది. ఇక మీరు కూడా అది బంద్ చేసి కంప్లీట్గా మీరు ప్రజాక్షేత్రంలో కొట్లాడే ఇది తీసుకురావాలి, ఆ ధీమాని ప్రజల్లోకి తీసుకురావాలి. కాబట్టి దాని మీద పని చేయాలి. కానీ ఇక ఎంతసేపు మనం కేసీఆర్ అని మాట్లాడితే ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం తిడుతున్నాం. 10 ఏళ్ల పాలన గురించి ఎప్పుడు అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకే, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేసినావో చెప్పు, క్లియర్. కాకపోతే ఇంకా మనం కేసీఆర్ని తిట్టి ఇంకా కేసీఆర్ మీద మనం మాట్లాడితే ఏదో 4 వీడియోలు వైరల్ అవుతాయేమో తప్పితే దానివల్ల ప్రజల్లో మీ మీద నమ్మకం రాదు. సో కాబట్టి ఇది మార్చుకోండి. 632 మంది మీ సేవ ఆపరేటర్లపై వేటట. చలానా కుంభకోణంలో విచారణ వేగవంతమట. ధరణిలో ఆడిటింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు CCLA గుర్తింపట. జిల్లా స్థాయి ఆడిట్ బృందాల ఏర్పాటట. రోజువారీ ఆడిట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశమట. చేతులు గాలే కాకులు పట్టుకోవడం అంటే ఇదే. ఎంత అవ్వాల్సినంతగా నాశనం అయిపోయింది వ్యవస్థ అంతా. ఈ ధరణి వ్యవస్థని నాశనం చేసిరు. ఆ నాశనం చేసిన తర్వాత ఇప్పుడు చేతులు కాలిపోయే కాకులు పట్టుకున్నట్టు ఎందుకు వచ్చిన పంచాయతీ ఇదంతా? ఏదో మభ్య పెట్టాలి ప్రజల్ని, ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేయాలనే కాడికి తప్పితే ఏముండదు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం నేపథ్యంలో దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ నియమించిన ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టిందట. ధరణి భూభారతి పోర్టల్లో చలానా అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించి ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై 37 కేసులు నమోదు చేశారట. ఈ నేపథ్యంలో తహసీల్దారి కార్యాలయంలో పనిచేస్తున్న మీ సేవ ఆపరేటర్లపై వేటు వేయాలని CCLA నిర్ణయించిందట. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 632 మంది మీ సేవ ఆపరేటర్లను తొలగించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ అట DS లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారట. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారట. ఈ 2 దశాబ్దాల క్రితం నియమించిన 302 మందితో పాటు 2 ఏళ్ల క్రితం నియమించిన 330 మందితో కలిపి మొత్తం 632 మంది ఆపరేటర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నుంచి జూనియర్ సహాయకుల నియామకం జరిగిందని వీరు సేవలు
ఉపసంహరించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలగించిన వారి స్థానంలో జూనియర్ సహాయకుల సేవలు వినియోగించుకోవాలని ఆదేశించారట. తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్టులుగా కుల ధృవీకరణ పత్రాలు అలాగే ఇతర ధృవీకరణ పత్రాల నమోదు జారీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించేవారు. దీర్ఘకాలం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆపరేటర్లను ఉన్న ఫలంగా తొలగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆడిట్ లేకపోవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అంటున్నారు. అదే అంటున్నా, వచ్చిన కొత్త నుంచి కూడా ఈ ఆడిటింగ్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు గతంలో భూభారతి దాని కిందే ఇప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయి, భూభారతి పేరు మీద చాలా అక్రమాలు జరిగినాయి అని మనమే మాట్లాడినాం కదా. మరి ఈ రోజు మరి మీరు ధరణి ఏర్పాటు చేసినప్పుడు మీరు ఎందుకు ఆడిట్ చేయలేదు? మరి మీరు ఆడిటింగ్ చేసి ఉంటుంటే ఈ మోసాలని ఫస్ట్ లోనే కుబేలయ్యాయి కదా. ఇప్పుడు ఏమైతా ఉంది, ఇప్పుడు సరే టైపిస్టులు తప్పు చేసిరా, ఇంకొకళ్ళ లేకపోతే పైసలు కాసపడి ఎవరో చేసిరా అనుకుందాం. ఏ ఉన్నతాధికారి ఆదేశాలు లేకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు అంత ధైర్యంగా? 1, 2 చేయొచ్చేమో, ఇప్పుడు వేలైతే చేయరు కదా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఉన్నతాధికారులను కూడా మనం విచారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉన్నతాధికారులు చెప్పబట్టే వీళ్ళు చేసే పరిస్థితి ఉంటుంది. లేకపోతే వీళ్ళకి అంత హక్కులు ఉండవు, వీళ్ళు చేసే అంత సినిమా కూడా ఉండదు. ఎవడో పై అధికారి చెప్పబట్టో, లేదా బాబు మీ దగ్గరికి ఇట్లా వస్తాయి కాబట్టి మీరు వీటిని ఇలా చేయండి, కమిషన్ తీసుకుందాం, లేకపోతే మీకు ఇంత పర్సెంటేజ్ అని చెప్తేనే వీళ్ళు చేసి ఉండాలి. కేవలం వీళ్ళు మాత్రమే బాధ్యతలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉన్నతాధికారులు చెప్పందే గవర్నమెంట్ ఆఫీసులో ఏం జరగదు, అది మనకు అందరికీ తెలుసు. ఆర్డీ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. ఉన్నత అధికారుల ప్రోద్బలం లేకుండా కింద అధికారులు ఏమి చేయరు కూడా. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఉన్నతాధికారులను కూడా విచారించాలి, వాళ్ళ తప్పిదాలు కూడా విచారించాల్సి ఉంటుంది. అంతే తప్పితే కేవలం చిన్న ఉద్యోగుల్ని సాకుగా చూపించి వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేసి ఉన్నతాధికారులు అసలు బేసిక్గా వీళ్ళ ఉద్యోగాలు తీయడం కాదు, ఉన్నతాధికారులు అలాగే ఉంటే వాళ్ళు ఇంకొక తప్పు చేస్తారు హ్యాపీగా. 4 గ్యాప్ ఇస్తారు, అదే 4 గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడతారు. వాళ్ళు కౌన్సిలర్ పదవి కోసం 7 కోట్లట మోయినాబాద్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఖర్చట. మీ కుక్కర్లు మీరే చూసుకోండి అట. ఓటే లేదంటే ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థిపై ఓటర్ల ఆందోళన. అశ్వరావుపేటలో ఘటనట. క్యాంపు రాజకీయాలు షురు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, యూపీలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డు ఓటర్లు గురువారం వినూత్న ఆందోళనకు దిగారు. 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ హరిబాబు తన గెలుపు కోసం ఓటర్లకు 2500 నగదుతో పాటు ప్రెషర్ కుక్కర్ పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి. కానీ తనకు ఓటేయలేదని దుర్భాషలాడారని ఓటర్లు ఆందోళనకు దిగారు. హరిబాబు ఇచ్చిన ప్రెషర్ కుక్కర్ను రోడ్డుపై పెట్టి ఇవిగో మీరు ఇచ్చినవి మీరే తీసుకోండి అని నిరసన తెలిపారు. వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అభ్యర్థి హరిబాబు స్పందిస్తూ అసలు తనెవరిని దుర్భాషలాడలేదని, ఎవరో కుట్రపూరితంగా తనను ఇరికించడానికి దుర్భాషలాడినట్టుగా చిత్రీకరించారని, ఇది అవాస్తవమని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారట. సో చూడండి, ఇక ప్రెషర్ కుక్కర్లు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు బోర్డు ఉన్నాయి, ఇట్లా ప్రెషర్ కుక్కర్లు ఏంది, వాషింగ్ మిషన్లు కూడా ఇచ్చిన ఉన్నాయి. వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఒకటైంది బోల్డ్గా 30,000 ఓటుకు 30,000 కూడా పంచి పెడుతున్నారు. 30,000 ఓటుకి 1000 ఓట్లు ఉన్న చోట ఎవరనేది చాలా కీలకమైన వ్యక్తి పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. ఇటీవల ముఖ్యమంత్రి కూడా పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టింది మొన్న. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఇప్పుడు బరిలో నిలబడ్డారట. ఆయన 1000 ఓట్లు ఉన్న చోట ఓటుకు 30,000 పంచి పెడుతున్నారట. ఓటుకు 30,000 ప్లస్ ఇంటికి ఫ్రిడ్జ్ లేదా వాషింగ్ మిషన్ ఏదో ఒకటి, 30,000 ప్లస్ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ 1000 మంది ఓట్లు ఉన్నాయట. మరి ఈ లెక్కన ఎంత ఖర్చు పెడుతుందో చూడండి. మరి ఈ రేంజ్లో ఖర్చు పెడితే ఈ సామాన్యుడైనటువంటి నిజంగా కూడా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక సామాన్యుడు
ఇప్పుడు ఎలక్షన్లో నిలబడి గెలిచే పరిస్థితి ఉంటుందా? ఇంతగానం డబ్బు వ్యవస్థ క్రియేట్ అయినాక డబ్బుతోనే వ్యవస్థను క్రియేట్ చేసారు వీళ్ళు. టిఆర్ఎస్ ప్రధాన పార్టీలు మూడు కూడా ఇప్పుడు ఎవరు నిలబడ్డా కూడా ప్రజలు వాడి దగ్గర నుంచి ఎంతో కొంత ఆశిస్తా ఉన్నారు. అసలు రూపాయి లేకుండా ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లు చూడండి, ఇప్పుడు ఇవే ఈ లెక్కల్లో ఉంటే ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రధాన సిటీలో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్ని కోట్ల చేతులు మారే పరిస్థితి, వందల కోట్ల చేతులు మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు తీసుకొస్తా ఉన్నారు? ప్రజలు కూడా ఈ ఓట్లు వచ్చినాయంటే ఇక పైసలు ఎవరు ఇస్తారు, ఎవరు ఎక్కువ ఇస్తారు, ఎవరు తక్కువ ఇస్తారు, ఇదే నడుస్తుంది ఇక. కాబట్టి మనం కూడా మారాలి. ఇప్పుడు వాళ్ళతో పాటు మనం మారితేనే నిజమైన నాయకుడు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఈరోజు ఎవడైనా సేవ చేయాలనుకుని ఎవడైనా పోటీ చేయాలన్నా కూడా వాడిని ముందే ఆర్పేస్తున్నారు. ఇట్లాంటి పంచాయతీలు పెట్టి ముందే ఆర్పేస్తున్నారు వాడిని. ఇక తర్వాత పోటీలో గల వాడు గెలిచినా కూడా రేపు చేయడానికి ఏమి లేక మళ్ళీ వాడు అక్రమ దారే పడతా ఉన్నాడు. ఇక అందరి చూపు ఆ రెండు కార్పొరేషన్ల పైనే. ఏంటవి? కీలకంగా మారనున్న ఇతర పార్టీలు స్వతంత్రులట. 100కు పైగా మున్సిపాలిటీలు తమకేనని సర్వేలో తేలిందని కాంగ్రెస్ వర్గాలట. బీఆర్ఎస్ ఓటింగ్ భారీగా తగ్గిందని అంచనా. ఇక రాజనీతి స్ట్రాటజీ సర్వే అంచనాట. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు గాను 75 నుంచి 85 వరకు దక్కించుకునే అవకాశం ఉందని రాజనీతి స్ట్రాటజీ సర్వే అంచనా వేసింది. బీఆర్ఎస్ కు 27 నుంచి 37 మున్సిపాలిటీలు దక్కవచ్చని, బీజేపీకి 1 నుంచి 5, ఎంఐఎం 1 మున్సిపాలిటీని దక్కించుకోవచ్చని పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్ లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటకుంటే ఎంఐఎంతో కలిసి ఈ 2 పీఠాలను కాంగ్రెస్ ఛేదించుకోవచ్చని పేర్కొంది. రాజనీతి స్ట్రాటజీ సర్వే అధినేత ఎర్రబల్లి రజనీకాంత్ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. ఒక్కో ఓటుకు 70,000 పట్టుచీర, బియ్యం బస్తా, నిత్యావసరాలట. మోయినాబాద్ లోని ఓ వార్డు ఓటర్లపై కాసుల వర్షం అట. కౌన్సిలర్ పదవి కోసం దాదాపు 7 కోట్లు ఖర్చు పెట్టిన ఓ అభ్యర్థట. ఓటుకు 40,000 పంచిన అభ్యర్థట. మున్సిపల్ ఎన్నికల పుణ్యమాని మోయినాబాద్ మున్సిపాలిటీలో ఓ వార్డు ఓటర్లపై కాసుల వర్షం కురిసినట్టు తెలిసింది. ఆ వార్డులో ఒక్కో ఓటుకు 40,000 నుంచి 1,00,000 దాకా నగదు పంపిణీ జరిగినట్టు సమాచారం. అంతేనా, ఆ వార్డు కౌన్సిలర్ పదవి కోసం పోటీ చేసిన ఓ అభ్యర్థి ఏకంగా 7 కోట్లు ఖర్చు చేశారనే విషయం చర్చనీయాంశమైంది. మోయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఓ వ్యక్తి ఒక్కో ఓటుకు 70,000 చొప్పున నగదు పంపిణీ చేశారని అంటున్నారు. అంతేనా, ఈ నగదుతో పాటు పట్టుచీర, 25 కిలోల బియ్యం, 15 లీటర్ల నూనె డబ్బా, నెలకు సరిపడా పప్పులు కూడా పంపిణీ చేశారని తెలిసింది. ప్రత్యర్థి పార్టీ శ్రేణులకు మినహా మిగిలిన వారందరికీ మిగిలిన వారందరికీ ఆయన ఈ నగదు సరుకులు పంపిణీ చేసినట్టు చెబుతున్నారు. ఇక అదే వార్డులో ఓ జాతీయ పార్టీ నుంచి బరిలోకి దిగిన మరో అభ్యర్థి ఒక్కో ఓటుకు 40,000 వరకు పంపిణీ చేశారని స్థానికులు పేర్కొంటున్నారట. దీంతో చాలా మంది ఓటర్లు ఓటుకు 1,00,000 అందినట్టు చెబుతున్నారు. మోయినాబాద్ మున్సిపాలిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా ఉంది. దీనితో ఎన్నికల బరిలో నిలిచిన వారు విజయం కోసం ఎంత ఖర్చైనా వెనక్కి తగ్గలేదని స్థానికులు చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు పంచడానికే దాదాపు 5 కోట్లు ఖర్చు చేయగా 15 రోజుల ప్రచారానికి మరో 2 కోట్లు వరకు ఖర్చు పెట్టారని రాజకీయ వర్గాల సమాచారం. కౌన్సిలర్ పదవి కోసం ఈ స్థాయి ఖర్చు తెలంగాణలోనే అత్యధికమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరు వర్గాల నుంచి భారీగా డబ్బులు అందినా ఓటుకు 70,000 ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి గెలుస్తారని స్థానికులు అంచనా వేస్తున్నారట. మరి స్వతంత్ర అభ్యర్థి 70,000 ఖర్చు పెట్టినాడు ఓటుకి, ఒక్కో ఓటుకి 70,000 ఇచ్చిండట. మరి ఈ రకంగా చేస్తే ఇప్పుడు మరి వాడు ఓటుకి 70,000 ఇచ్చినోడు ఊరుకుంటాడు? వాడు నిజంగా రేపు గెలిస్తే
ఇప్పుడు నీ పేరు మీద 7 కోట్లు ఖర్చు పెట్టినోడు వాడు ఊరుకుంటాడా? ఇది అఫీషియల్ ఖర్చు 7 కోట్లు కూడా. ఇంకొక 7 కోట్లు ఖర్చు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంటర్నల్గా దాదాపు ఒక 14 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఒక 10 కోట్లు వేసుకోండి తక్కువలో, ఒక 10 కోట్లు మీ మీద ఖర్చు పెట్టినోడు రేపు గెలిస్తే ఊరుకుంటాడు వాడు? మనం ఏదో ఇచ్చేసినామయ్యా జాలిగా అని ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆ 10 కోట్లకి ఇంకొక 100 కోట్లు ఖర్చు పెడతాడు వాడు. 10 కోట్లతో 10 రెట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచనతోనే వస్తాడు వాడు. వాడు ఊరికే బలుపెక్కి ఖర్చు పెట్టాడు వాడు. వాడికి అక్కడ ఆల్రెడీ మొయినాబాద్ అంటే డెవలపింగ్ ఏరియా, అది చాలా కీలక డెవలపింగ్ జరగబోతుంది. ఇప్పుడు 4th సిటీ పేరు మీద వీళ్ళు ఒక డెవలప్మెంట్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా దానికే లింకప్ అయి ఉంటుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడు, రేపు అక్కడ ఉన్న ల్యాండ్స్ని కబ్జాలు పెట్టి అక్రమంగా లాక్కుని మీ దగ్గర ఉన్న ల్యాండ్స్నా లేకపోతే కొత్తగా వచ్చే వెంచర్స్ని వట్టిని కూడా ప్రలోభాలు పెట్టి కమిషన్లు తీసుకుని వాళ్ళకి లొంగిపోతాడు వాడు. కాబట్టి మీ మీద పెట్టిన 10 కోట్లకి ఇంకొక 100 కోట్లు సంపాదిస్తాడు వాడు. ఇంకొక 10 రెట్లు ఎక్కువ సంపాదించే పరిస్థితి ఆ ప్లాన్ మీదే వాడు ఖర్చు పెడతా ఉన్నాడు. అప్పుడు 10 కోట్లే ఉంది, ఇంకొక 20 కోట్లని హ్యాపీగా ఖర్చు పెడతాడు వాడు. ఎంత పెరిగితే అంత డిమాండ్ కదా వాడికి. కాబట్టి మనం ఏం చేయాలి, పైసలు ఇచ్చినోడికి ఓటేస్తే ఇంతే పంచాయితీ ఉంటుంది. పైసలు ఇస్తే వాడు ఏదో పైసలు ఇస్తున్నాడు కదా వాడికి బలిపెక్కిస్తున్నాడేమో అనే కాడికి కాదు. అక్కడ వాడు నీ మీద పెడుతున్న పెట్టుబడి, ప్రతి ఇంటి మీద వాడు పెడుతున్న పెట్టుబడి 70,000 పెట్టుబడి పెడతా ఉన్నాడు నీ మీద. రేపు నీ ఇంటి మీద నుంచే 70కి 70 లాక్కుంటాడు వాడు, నీ ఇంటి నుంచే లాక్కుంటాడు అది. కాబట్టి ఆ ఆలోచన అంతా కూడా మానేసి పైసలు ఇచ్చింది కదా వీడు 70,000 ఇచ్చింది కదా, వాడు 1,00,000 ఇచ్చింది కదా, వీడు 40,000 ఇచ్చింది కదా అని మనం ఆలోచించి కనుక ఓటేసి ఆ సర్కిల్లోనే ఉంటే, ఆ ముగ్గురు ఎంత ఇచ్చారు వీడెంత ఇచ్చాడు అని కనుక ఆలోచిస్తే కనుక రేపు వాడే నీ మీద అజం వేసి చెలాయిస్తాడు. రేపు వాడు నీ మాట వినే పరిస్థితి కూడా ఉండదు, నువ్వు అడగలేవు కూడా, ఎందుకంటే 70,000 తీసుకున్నావు కదా. రేపు వాడిని నిలదీసే హక్కు కూడా ఉండదు నీకు. కాబట్టి ఫస్ట్ మీకెవరు పని చేస్తారు, నేను దాదాపు ఒక 3-4 లైవ్ల నుంచి ఇదే చెప్తా ఉన్నా, మనకి ఎవరు పని చేస్తారు, మనకి ఎవరు స్వచ్ఛందంగా వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మన గురించి ఎవరు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు, మన మున్సిపాలిటీని డెవలప్ చేయాలన్న ఆలోచన ఎవరికి ఉంది. వాడికి రూపాయి లేకపోయినా పర్లే, చదువుకున్న వాడు ఉండి రూపాయి లేకపోయినా పర్లే వాడికి ఓటేయచ్చు. ఇట్లాంటి వాళ్ళకి ఓటేస్తే వీళ్ళంతా దొంగలే. మళ్ళీ వీడు ఏదో రకంగా అధికార పార్టీలోకి జాయిన్ అవుతాడు వీడు, 70,000 ఇచ్చినోడు కూడా. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని ఓట్లేయండి ఎప్పుడైనా కానీ. ఇక ఇప్పుడు ఏం చెప్పినా వేస్ట్. ఇది ఆల్రెడీ పోలింగ్ ఈరోజు కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎన్నికలకైనా కొంచెం ఆలోచించి మారే పరిస్థితులు తీసుకురండి. మనల్ని నాశనం చేసుకుంటాం. మళ్ళీ రేపు ఆడి కబ్జా పెట్టిండని మళ్ళీ ఆ ఫోన్లు కూడా మనకే వస్తాయి, వీడు పలానా చెరువు కబ్జా పెట్టింది సార్, లేదా పలానా మా ఇల్లు కూలగొడుతుండే సార్, లేదా మా భూమిని కబ్జా చేసారు సార్ అని ఫోన్లు వస్తాయి. కాకపోతే మనం ఎన్నుకునే వాడిని సక్రమంగా ఎన్నుకుంటే అసలు ఆ ఇష్యూలే ఉండవు మనకి. పూరా తీర్పు నేడట, మున్సిపల్ కౌంటింగ్ కు ఏర్పాట్లట, తేలనున్న అభ్యర్థుల భవిష్యత్వం, 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, 10 గంటల లోపే తొలి ఫలితం అట. ఇది మున్సిపల్ లెక్కట. మున్సిపాలిటీల సంఖ్య 116, వార్డుల సంఖ్య 2,582, ఏకగ్రీవమైన వార్డులు 12 అట, వాయిదా పడిన వార్డులు 1, మిగిలిన వార్డులు 2,569, బరిలో ఉన్న అభ్యర్థులు 10,719, కార్పొరేషన్ల సంఖ్య 7, డివిజన్ల సంఖ్య 414, ఏకగ్రీవమైన డివిజన్లు 2, మిగిలిన డివిజన్లు 412, బరిలో ఉన్న అభ్యర్థులు 2,025 మంది. సో వీటన్నిటికీ ఈరోజు రిజల్ట్ తీర్పు అనేది రాబోతా ఉంది. రాహుల్ సభ్యత్వం రద్దట, ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలట, లోక్సభలో తీర్మానానికి బీజేపీ ఎంపీ దుబే నోటీస్ అట. విపక్ష నేత రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై లోక్సభలో ఓ ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నోటీస్ ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే గురువారం వెల్లడించారు. రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధించాలని ఈ నోటీసుల్లో కోరినట్లు ఆయన చెప్పారు.
దేశానికి కీడు చేయాలని చూస్తున్న జడ్జి సొరోస్ వంటి శక్తుల సాయంతో దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్న రాహుల్ గాంధీపై లోక్సభలో తీర్మానానికి నోటీస్ ఇచ్చినట్లు పార్లమెంట్ వెలుపల పీటీఐతో మాట్లాడుతూ దుబే వెల్లడించారు. జడ్జి సరోస్ ఓ హాంగేరియన్ అలాగే అమెరికన్ సంపన్న పెట్టుబడిదారుడట. ఉదారవాదులకు మద్దతు ఇస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా మితవాద సంస్థలు తరచుగా సొరోస్ పై నిందలు వేస్తున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని భారతదేశ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడిందని రాహుల్ గాంధీ లోక్సభలో ఆరోపించిన మరుసటి రోజే బీజేపీ నుంచి ఈ ప్రతిస్పందన వెలువడడం గమనార్హమట. ప్రచురించిన పుస్తకం రాహుల్ చేతికి ఎలా వచ్చింది? ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం సరావానే అముద్రిత పుస్తకం సర్క్యులేషన్ సహా అనేక వివాదాస్పద అంశాలపై రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీల మధ్య ఇటీవల కాలంలో తీవ్ర వాగ్వాదం జరిగిన నేపథ్యంలో నిషికాంత్ దుబే ఈ చర్యకు పూనుకున్నారు. F-10 ఫైల్స్ లో మాజీ దౌత్యవేత్త కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి పేరు ఉన్నట్లు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ఆరోపణలు సైతం తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ గాంధీకి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు? దేశాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం ఎవరిది? ప్రచురించని పుస్తకం రాహుల్ గాంధీ చేతికి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని లోక్సభ తిరస్కరించాలి అంటూ దుబే డిమాండ్ చేశారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్య, విదేశీ వ్యవహారాల శాఖలు ఏమైనప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం రాహుల్ గాంధీకి ఇదేమీ కొత్త కాదని దుబే ఆరోపించినట్లు పార్లమెంట్తో పాటు ఇతర ప్రజావేదికలపైన నిరాధార అనైతిక ఆరోపణలు చేసి ప్రజల మనోభావాలను కొట్టడంలో రాహుల్ గాంధీ ఆరితేరానని బీజేపీ ఎంపీ తన నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 11న చేసిన ప్రసంగంలో రాహుల్ గాంధీ వివిధ భారతీయ కార్పొరేటర్లను బూచిగా చూపించే ప్రయత్నం చేశారని, బడా వ్యాపార సంస్థలతో వారి కుమ్మక్కు కారణంగా మన బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారని దుబే ఆరోపించారట. రాహుల్ కు రేణుకా మద్దతట. దుబే చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పదవి కోసం దుబే తప్పించుకోపోతున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కావాలని దుబే కోరుకుంటున్నారని, అందుకే రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయడం గురించి మాట్లాడుతున్నారని ఆమె చెప్పారట. పెద్ద మంగళవారంలో ఆటవిక రాజ్యం అట. నగర శివార్లో అమాయక గిరిజనులపై బిగ్ దౌర్జన్యం అట. రియల్ మాఫియాతో కలిసి కాంగ్రెస్ నేతల అరాచకం అట. తెర వెనుక ప్రభుత్వ పెద్దలతో పాటు ఓ పోలీసు అధికారట. పెద్దల ఆదేశాలతో గిరిజనుల ఇండ్లు కూల్చిన అధికారులట. చివో 111 ముసుగులో ఏకపక్షంగా బుల్డోజర్లతో నేలమట్టమట. బిగ్ భూదందాలో ఇదో రకం. సామాన్యులే సమిదలట. రాజకీయం, అధికారం, ములాఖాత్తో అమాయకుల విలువలాట. కండ్ల ముందే ఇండ్లు కూలుతుంటే బడ్డల అరణ్య రోదనట. ఆ శిథిలాల మధ్య నేటికి తమ బతుకు వెల్లదీస్తున్న దైన్యమట. ఎప్పుడు జరిగింది? రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం పెద్ద మంగళవారం పరిధి అదంతా పట్టణ భూమి అట. 35 ఏండ్ల కిందటే ఫ్లాట్లు చేసి అమ్మారట. అవి చేతులు మారుతూ వస్తున్నాయి. పాలమూరుకు చెందిన కొందరు గిరిజన కుటుంబాలు సొంతూర్లలోని భూములను అమ్ముకొని ఇక్కడ ఫ్లాట్లు కొన్నారట. కొంతమంది పైసా కూడబెట్టుకున్న సొమ్ముతో ఇండ్లు కట్టుకున్నారట. నిర్మాణం సమయంలో అధికారులు అటువైపు రాలేదు. పైగా ఇంటి నెంబర్లు కేటాయించారు, కరెంటు మీటర్లు ఇచ్చారు. కానీ అదే అధికారులు కొన్ని రోజుల కిందట బుల్డోజర్లతో వచ్చారు. అమాయక గిరిజనుల కుటుంబాలను బయటికి పంపి ఇండ్లను నేలమట్టం చేశారు. అదేమని అడిగితే 111 జీవో కదా, కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి అని సమాధానం ఇస్తున్నారు. ఇండ్లు కట్టినప్పుడు, మీటర్లు ఇచ్చినప్పుడు, ఇంటి నెంబర్లు ఇచ్చి ఆస్తి పన్ను వసూలు చేసినప్పుడు గుర్తు రాలేదా అని 111 జీవి నిబంధనలు ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాయని వాళ్ళు అడిగారట. 111 జీవో పరిధిలో కేవలం అమాయక గిరిజనులకు చెందిన ఈ 10 ఇండ్లు మాత్రమే ఉన్నాయా అని క్వశ్చన్ చేస్తాం. ఇక అంతేగా, ఇప్పుడు బడా బాబులను టచ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు 4 సిటీ పేరు మీద మన
క్రీడా అని రియల్ ఎస్టేట్ సంస్థలతో దానికి మళ్ళీ ఈయన చీఫ్ గెస్ట్ కన్నా పోయింది. మరి ఇక వీళ్ళందరూ కలిసి చేసేది ఏముంది? ఇక 4th సిటీలో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ భూములు కొనాలి, ఎక్కడ ఏ సంస్థలు వస్తా ఉన్నాయి, ఎక్కడ కొట్టే మంచిది, ఇందులో సీఎంకి వాటా ఎంత, ఉప ముఖ్యమంత్రి వాటా ఎంత, ఇవే డీలింగ్ జరుగుతుంది. అంతే మించి ఏముండదు అక్కడ. ఇక మళ్ళీ చూడు, కార్పొరేషన్లు ఎన్ని చేసినా హైదరాబాద్లో కారుదే గెలుపట.